వెల్కమ్ టు CRB9 న్యూస్. జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహాన్ని, కాకినాడ పార్లమెంటు సభ్యునిగా చలమలశెట్టి సునీల్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రివర్యులు, వైసీపీ నేత ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో గిరిబాబు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటా తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. జగపతనగరం గ్రామంలో గిరిబాబుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలు పొందారన్నారు. తొలుత కిర్లంపూడి ముద్రగడ స్వగృహం నుండి గిరిబాబు భారీ మోటార్ సైకిళ్లపై ర్యాలీగా జగపతినగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు స్వగ్రాహానికి తరలి వెళ్లారు. అక్కడ నుండి జగపతినగరంలోని బాలరాజుపేట, శ్రీరామ్ నగర్, కొండయ్యపేట, జగపతినగరం గ్రామంలో గిరిబాబు పర్యటించి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట పెంటకోట నాగబాబు, చదలవాడ బాబి, శరకణం భద్రం, కాళ్ల సత్యనారాయణ, పెంటకోట శ్రీరాములు, పెనగంటి రాజేష్, వెలగా రమణ, పీలా రమణ, పెనగంటి గోవిందు, లంకమూర్తి, సంగన వెంకటేశ్వరరావు, చదరం సత్తిబాబు, ఆడారి శ్రీను, శరకణం సంతోష్, ఆళ్ల రామశివ, కర్రి కృష్ణ, ఐజీ ఇబ్రహీం, కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై ముద్రగడ చెప్పండి అందరికీ జై ముద్రగడ ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గడ చిక్కులు ఉండాలి. হ্যাঁ
గారి గురించి చలమలశెట్టి సునీల్ గారి గురించి ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడ చూసినా రెస్పాన్స్ చాలా బాగుంది. ఊరి పెద్దలందరూ కదిలొచ్చారు. అఖండ మెజారిటీతో ఇద్దరిని గెలిపించాలని, వాళ్ళ విలువైన 2 ఓట్లు ఫ్యాన్పై వేసి ఇద్దరిని గెలిపించాలని నా తండ్రి మాటగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. విజయం కన్ఫామ్డ్గా గెలుస్తారని చాలా నమ్మకంగా ఉన్నామండి.